ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలాల నుంచి ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక వద్ద వచ్చినటువంటి విద్యుత్ శాఖ మిలిటరీ లీడర్ కార్మికుల సమస్యలపై వచ్చేసినటువంటి మిలిటరీ కార్మికులకు నాయకులకు వేదికను అలంకరించిన నాయకులకు వేదిక మీద కార్మికులకు మీడియా మిత్రులకు ప్రజాప్రతినిధులకు కార్మికులు ప్రతి ఒక్కరికి పేరు పేరున సూర్యాపేట జిల్లా తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్త మిలిటరీ లీడర్ కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలతో నా పేరు నాగేశ్వర్. గత 20 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఆర్థికంగా అనారోగ్యంగా ఇటు పిల్లలకు పెళ్లిళ్ళై అనేక రకాలుగా వాళ్ళ కనీసం పిల్లలకు సరైన చదువు ఇప్పించలేక పేరేమో గొప్పది ఊరేమో తిప్పది అన్నట్టు చాలా నష్టపడి చాలా అంచబడ్డారు. దయచేసి ఇప్పటికైనా ఇక్కడున్న మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలతో పాదాలు అన్నవాళ్ళు తెలియజేస్తూ దయచేసి మిత్రులారా జరగబోయే రేపటి కార్యక్రమాన్ని దశల వారీగా మనం అందరం విభజించి ముందుకుండాలి. రేపు కొట్టాలు సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక్కడ అధికార పార్టీ నాయకులకు యజమానానికి ఈ వేదిక నుంచి ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. దయచేసి మాకు కనీస వేతనాలు అమలు చేయండి. మేము గొప్ప కోరికలను తెలియజేయడం లేదు, కోరడం లేదు. మాకు కనీస వేతనాలు అమలు చేయండి, మాకు పీస్ రేటు విధానం రద్దు చేయండి అని చెప్పేసి మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాము. మాకు అర్హత కలిగిన మా మిలిటరీ లీడర్ కార్మికులకు వారి అర్హతను బట్టి వారి పని నైపుణ్యాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏం పని చేయగలరో వారిని ఆర్టిజన్లుగా గుర్తించి సబ్ స్టేషన్లలో ఖాళీ ఉన్నటువంటి సబ్ స్టేషన్లలో వాళ్ళను ఆపరేటర్గా నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకో రకంగా ఇంకోటి రిటైర్డ్ ఎంప్లాయీస్లను తీసుకొని చాలా సబ్ స్టేషన్లను వాళ్ళను పని చేయించడం జరుగుతుంది. దయచేసి అయ్యా మేము ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం యజమానానికి, తెలంగాణ గవర్నమెంట్ కి దయచేసి మీరు సమాన పనికి సమాన జీతం కల్పించండి. ఆకలి కేకలతో అర్ధాకలితో మేము ఈ వేదిక మీద నుండి మాట్లాడుతున్నాం, కడుపు రగిలి మాట్లాడుతున్నాం. అనేక ప్రాంతాల నుంచి దాదాపు తెలంగాణ రాష్ట్ర మూలాల నుండి 200-300 కిలోమీటర్ల దూరాల నుంచి ఈ రోజు ఆకలితో ఇక్కడ ఈ వేదిక మీద నిలబడి ప్లేస్ లేకపోయినా సరే ఈ సైడ్ ఆ సైడ్ నిలబడి కార్మికులందరూ చాలా శ్రద్ధగా ఉంటున్నారని చెప్పేసి ఇక్కడ వేదిక మీద రాష్ట్ర కమిటీకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్ కార్మికుల రాష్ట్ర కమిటీకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యా మనము న్యాయం జరగని ఎడల ఖచ్చితంగా మనం దశల వారీగా మనం సర్కిల్ లీడర్లను అందరినీ ఒక రోజు పిలిపించి దశల వారీగా నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి మన రక్తంలో మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డల రక్తంలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పోరాటం మన రక్తంలో ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నిరంతరం 1969 నుంచి కొట్లాడితే 2001 కేసీఆర్ లో మళ్ళా పునర్నిర్మాణం జరిగింది తెలంగాణ ఉద్యమం. అలాంటిది నిరంతరం కొట్లాడితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అలాంటిది గవర్నమెంట్ మనకు ప్రజలకు కార్మికులకు అనుగుణంగా చట్టాలను రూపొందించాలని చెప్పేసి ఈ వేదిక నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వాళ్ళకి ఏం అవసరం ఉందో వాళ్ళ బాగోగులు ప్రభుత్వాలు, యజమాన్యాలు, కంపెనీ, టీఎస్ఎస్పీడీసీలు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఇదే మాట మీద ఒకే బాట మీద మన హక్కులను కొట్లాడి సాధించుకోవడంలో మనం అందరం కూడా ముందుండాలని, మనం అందరూ కూడా ఏ ఒక్కరు కూడా నాతోటి ఏమైతుందిలే, రాకపోతే ఏమైతుందిలే అని చెప్పేసి ఎవరు కూడా ఉండి నేను వెనుకుండి సపోర్ట్ చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పేసి తెలియజేయకూడదు. దయచేసి మనిషి తోడు కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే.
రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమానికి హాజరు కావాల్సిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి, అలాగే స్టేజ్ మీద ఉన్న నాయకులకు, మీడియా వేదిక మీద ఉన్నటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలతో ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై మీడియా లీడర్స్, జై జై మీడియా లీడర్స్, జై మీడియా లీడర్స్, జై జై మీడియా లీడర్స్. We won! We won! We won! తీసుకురాడు విధానము, తీసుకురాడు విధానము, కలిసి వేతనము అమలు చేయాలి, కలిసి వేతనము అమలు చేయాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మా ధన్యవాదాలన్నా. ఇంకో